గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ ఒక ఇంపార్టెంట్ టాపిక్, పోటీ పరీక్షలు బాగా రిపీట్ అయిన టాపిక్ 2018 కానిస్టేబుల్ ఎస్ఐ ప్రిలిమ్స్లో ఒకరికి మెయిన్స్లో అడిగిన బిట్టు. అది కాకుండా ఏపీఎస్సీ నిర్వహించిన అనేక పోటీ పరీక్షలు ఒక బిట్టండి. సహాయ నిరాకరణ ఉద్యమం తర్వాత గాంధీ గారిని అరెస్ట్ చేశాడు. ఎప్పుడు? 1922 మార్చి 13 అరెస్ట్ చేశారు. ఆయనకు ఒక 6 సంవత్సరాల కారాగార శిక్ష, జైల్లోకి వెళ్ళిపోయాడు, ఆయన నిలిపేశాడు. తర్వాత భారతీయ ప్రజల్లో ఉన్న ఉత్సాహాన్ని కంటిన్యూ చేయడానికి మరొక ఉద్యమం పుట్టుకొచ్చింది. ఆ ఉద్యమం పేరే స్వరాజ్య పార్టీ. స్వరాజ్య పార్టీ 1923 నవంబర్ 1923 నవంబర్. ఈ పార్టీ ఏర్పాటు చేసినప్పుడు భారతదేశాన్ని పరిపాలిస్తున్న వైస్రాయ్ లార్డ్ రేడింగ్ బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఇలాంటి లింక్ అని అడుగుతుంటారు ప్రశ్నలు. లార్డ్ రేడింగ్ ఈ పార్టీ ఏర్పాటు చేసినప్పుడు భారతదేశం పరిపాలిస్తున్న వైస్రాయ్. దీని పూర్తి పేరు ఏంటంటే ఖిలాఫత్ స్వరాజ్య పార్టీ. బాగా గుర్తుపెట్టుకోవాలి, ఖిలాఫత్ స్వరాజ్య పార్టీ దీని పూర్తి పేరు. ఎందుకు ఇది వచ్చిందంటే భారతీయ ప్రజల్లో ఉన్న ఉత్సాహాన్ని తగ్గిపోకుండా, భయభ్రాంతులు గురి కాకుండా ఇమ్మీడియట్ సహాయ నిరాకరణ చౌరీ చౌర సంఘటన తర్వాత కంటిన్యూషన్ తీసుకొచ్చిన పార్టీ మనకి ఇది స్వరాజ్య పార్టీ. దీని స్థాపకులు సిఆర్ దాస్, చిత్తరంజన్ దాస్ పార్టీ అధ్యక్షుడు. కార్యదర్శి మోతీలాల్ నెహ్రూ ఒకరు ప్రెసిడెంట్. ఇలాంటివి అడుగుతున్నారండి. మరొకరు సెక్రటరీ, ఒకరు ప్రెసిడెంట్, మరొకరు సెక్రటరీ. సిఆర్ దాస్, మోతీలాల్ నెహ్రూ. వీళ్ళు కాకుండా ఇంకెవరైనా ఉన్నారా స్వరాజ్య పార్టీలో అంటే లాలా లజపత్ రాయ్, విఠల్ రావ్ షిండే, జయాకర్ ముఖ్యమైన సభ్యులు ఇందులో మనకు పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి స్వరాజ్య పార్టీ ఏం డిమాండ్ చేసింది? దాని లక్ష్యాలు ఏంటంటే మాకు సంపూర్ణం కాదు, స్వతంత్ర ప్రతిపత్తి, డొమినియన్ స్టేట్, స్వతంత్ర ప్రతిపత్తి కావాలి, స్వతంత్ర ప్రతిపత్తి కావాలి ఒక డిమాండ్ చేస్తుంది. అలాగే మాకు అనుకూలంగా ఉన్న రాజ్యాంగాన్ని మేము ఏర్పాటు చేసుకోవాలి. రెండవది, ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మూడవది, ఇది వరకు శాసనసభలో ఉన్న చట్టాలు ప్రజలకు వ్యతిరేకమైతే అలాంటి చట్టాలు మాకు అనుకూలంగా లేకపోతే వాటిని రద్దు చేయాలి అని కొన్ని డిమాండ్లు తీశారు స్వరాజ్య పార్టీ. మంచి ఊపుని తీసుకొచ్చింది. 1919 చట్టం ప్రకారం, మార్టిన్ చేస్ఫర్డ్ చట్టం ప్రకారం భారతదేశంలో మొట్టమొదటిసారి 1923లో స్వరాజ్య పార్టీ ఎన్నికల్లో నిలబడింది. ఎన్నికలు జరిగాయి కేంద్ర శాసనసభలో. ఎన్నికలు జరిగితే ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. 101 సీట్లు కాను 42 సీట్లు కైవసం చేసుకుంది 41%. 101 సీట్లు కాను 42 సీట్లు కైవసం చేస్తుంది. అతిపెద్ద విజయం. అందులో అన్ని చోట్ల విజయం సాధించిన ప్రాంతం ఏదంటే సెంట్రల్ ప్రావిన్సెస్, మధ్య భారతదేశం, తర్వాత బెంగాల్. ఈ ప్రాంతంలో మంచి రెస్పాండ్ వచ్చింది, బాగా గెలిచారు, మంచి విధానం చేశారు. వాళ్ళు గెలిచినప్పుడు కేంద్ర శాసనసభలో మొట్టమొదటి భారతీయ ప్రతిపక్ష నాయకుడు, అపోజిషన్ లీడర్ అండి, బాగా గుర్తుపెట్టుకోవాలండి, ఇలాంటి వీళ్ళు అడుగుతుంటారండి. మొట్టమొదటి భారతీయ ప్రతిపక్ష నాయకుడు కేంద్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు ఎవరంటే మోతీలాల్ నెహ్రూ. అలాగే మొదటి స్పీకర్ విఠల్ రావ్ షిండే. సో మొదటి ఇలా కీలకమైన. సో ఈ విధంగా జరుగుతున్నప్పుడు దీంట్లో మార్పు కోరే ఒక వర్గం,
మార్పును కోరలేని ఒక వర్గం, రెండు వర్గాలుగా డివైడ్ అయినాయి. వీళ్ళందరినీ కలిపి మనకి 1923లో ఎన్నికలు జరిగే తర్వాత ఢిల్లీలో ఐఎన్సీ జరిగింది, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఈ ఇండియన్ కాంగ్రెస్కి ఢిల్లీలో అధ్యక్షత వహించిన ఎవరిదంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్. బాగా గుర్తుపెట్టుకోవాలండి, మౌలానా అబుల్ కలాం ఆజాద్. స్వతంత్ర భారతదేశం మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి. ఇది బిట్టు ఎన్నోసార్లు అడిగారు మనకి పోటీ పరీక్షల్లో. ఈయన అధ్యక్షత వహించాడు. ఆ సందర్భంగా మార్పు కోరేవాళ్ళు, మార్పు కోరేవాళ్ళు వీళ్ళందరూ కలిసి మనకి ఎన్నికల్లో పోటీ చేయడం అక్కడ గెలిచడం జరిగింది. దీని తర్వాత స్వరాజ్య పార్టీ ఒక 3 రకాలుగా విడిపోయింది. ఏంటంటే పాత స్వరాజ్య పార్టీ, అలాగే ప్రతిస్పందన స్వరాజ్య పార్టీ, అలాగే మనకి నేషనల్ కాంగ్రెస్ పార్టీ, జాతీయ కాంగ్రెస్ స్వరాజ్య పార్టీ, అనే కాన్సెప్ట్ని మనకి ఇందులో చూపించండి. దాని తర్వాత మళ్ళా 1926లో ఎన్నికలు జరిగాయి కేంద్ర శాసనసభకి. ఈ 1926లో ఎన్నికలు జరిగినప్పుడు కేంద్ర శాసనసభకి మళ్ళా 101 స్థానాలు గాను 40 స్థానాలు సాధించారు కేంద్ర శాసనసభ. 40 స్థానాలు చేస్తే చివరికి మనకి ఈ పార్టీ ఒక అద్భుతమైన లీడింగ్ తీసుకోవడం జరిగింది. సిఆర్ దాస్ మరణించడం, మోతీలాల్ నెహ్రూ అరెస్ట్ కావడం, మిగతా సభ్యులు జాతీయ కాంగ్రెస్లో కలిసిపోవడం వల్ల మనకి స్వరాజ్య పార్టీ గాంధీ గారు లేని లోటుని తీర్చడం మనకు కనిపిస్తుంది. తర్వాత 1924లో గాంధీ గారు మనకు ఎంట్రీ కావడం భారత స్వాతంత్రోద్యమంలో. ఇంతకు ముందు బ్రిటిష్ ప్రభుత్వం 1919 చట్టాలు పరిశీలించడానికి మట్టిమాన్ కమిషన్, ఒక కమిషన్ ఏర్పాటు చేయడం, ఆ కమిషన్ ఆధ్వర్యంలోనే మిగతా విషయాల ఉద్యమం కనిపిస్తుంటుందండి. రేపు క్లాస్లో మరొక వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.